ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శ్రీ బృహస్పతయే నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా బృహస్పతి అనగా గురువు యొక్క అనుగ్రహం కలగాలని ఆశిస్తూ అందరికీ కూడా ఆర్థిక సంపత్తులు, సిరి సంపదలు, గృహ వాహన సుఖ సౌఖ్యాదులు, అఖండమైనటువంటి విద్య ద్వారా కలిగేటువంటి సుఖ సౌఖ్యాదులు, అలాగే సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగాలు, ఇట్లా ఏవైతే శుభాలను ఇచ్చేటటువంటి ఆ గ్రహము మనకి ప్రస్తుతము జూన్ 2వ తేదీ నుండి అనగా 1వ తేదీ అర్ధరాత్రి 1 తర్వాత శుభగ్రహమైనటువంటి బృహస్పతి గ్రహాలన్నిటిల్లోకి కూడా అతి పెద్ద గ్రహము ఈ గ్రహము. మరి వీరు కర్కాటక రాశి ఉచ్చస్థాన స్థితిలో తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉన్నప్పుడే ఆ రాశిలోకి ప్రవేశించి దాదాపుగా అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో 3 నక్షత్రాల ద్వారా అతని యొక్క సంచారం జరుపుతూ ఎన్నో రాశుల వారికి శుభాలని, కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి భావాలను ఆయన ప్రేరేపిస్తూ అందరికీ ప్రపంచానికి కూడా చక్కటి భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి ఆ బృహస్పతి అనుగ్రహం మనందరికీ ఉండాలని ఆశిస్తూ సింహరాశి సింహరాశి వారికి జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు ఈ యొక్క రాశి వారికి అతి శుభగ్రహమైనటువంటి పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురు మహానుభావుడు కర్కాటక రాశి 12వ రాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉచ్చస్థాన స్థితిగతుడై, మరి మహానుభావుడు ఈయన 12వ స్థానంలో ఉండి శుభుడే ఉన్నాడు కాబట్టి అత్యంత శుభకార్యాలు చేయటానికి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క శుభకార్యాలు చేయడం ద్వారా వీరికి సంతాన ప్రాప్తి కలుగుతుంది, గృహ వాహన ప్రాప్తి కలుగుతుంది, విద్యార్థులకైతే విద్యా ప్రాప్తి కలుగుతుంది. అలాగే మీరు ఏదైనా ప్రయాణాలు ఆచరిస్తున్నప్పుడు ఈ 4 నెలల కాలంలో కొన్ని ప్రమాదాలు జరగటానికి అవకాశాలు ఉంటాయి. ఆ ప్రమాదాలు జరగడం ద్వారా ధనము వ్యయము కలగటం, కొంతమందికి మాతా పితృలకి సంబంధించినటువంటి ఆస్తుల పరంగా కానీ, లేదా వీరు స్వయంకృతంగా సంపాదించినటువంటి ఆస్తుల పరంగా కానీ, సంతానపరమైనటువంటి ఆస్తుల పరంగా కానీ వీరు కాస్త లాలూచి పడి కోర్టు వ్యవహారాలు, దాని ద్వారా చెరసాలలకు సంబంధించినటువంటి కఠినమైనటువంటి చర్యలు కూడా వీరికి పడడానికి అవకాశాలు ఉంటాయి. సింహరాశి వారి ఆల్రెడీ సింహరాశి వారికి మిగతా గ్రహస్థితి అస్సలు బాధే. దానికి తోడు శుభకరుడైనటువంటి గురుడు మరి 12వ స్థానంలో ఉండటం ద్వారా, అది ఉచ్చస్థితిలో ఉండటం ద్వారా ధన వ్యయము కొన్నిటికి శుభకరంగా ఉంటుంది. ఎలా? కొంతమందికి సంతానం కలగదు. సంతానం కలగడానికి 4వ నెల వచ్చిన స్త్రీలకి కానీ మామూలుగా వారి ఇంట్లో ఉన్నట్టుండి విచ్ఛిన్నం జరగటము, అనుకున్నది జరగకపోవటము, సంతానం కలిగినా కూడా వారు సరైనటువంటి జ్ఞానము లేకుండా పెరగటం ఉండటము, అవయవాలు పెరగకుండా ఉండటము, ఇట్లా ఎన్నో కొంతమందికి మాటలే సరిగ్గా పుట్టినా కూడా ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారందరూ ఎవరో చెప్పారని, కొంతమంది గురువులు చెప్పారని, లేకపోతే వాళ్ళకంతటా వాళ్ళకే అకస్మాత్తుగా ఏదైనా దేవాలయంలో నిర్మాణాలు జరుగుతుంటే కొంచెం డొనేషన్ ఇవ్వటం, అలాగే ఏదైనా బావులు నీళ్లు అంటే కింద నుంచి భూమిలోంచి నీళ్లు పైకి వచ్చి 10 మందికి ఉపయోగపడేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి కొన్ని మనకి దేవాలయాలు కావచ్చు, చారిటబుల్ ట్రస్టులు కావచ్చు, లేకపోతే కొన్ని ఊర్లు ఉంటాయి. ఆ ఊర్లలో సరైనటువంటి బావులు ఉండవు కాబట్టి అలాంటి చోట బావులు తవ్వించటము, వాటికి మరి ధనము ఖర్చు చేస్తారు కాబట్టి ఆ విధంగా కొన్ని శుభకరమైనటువంటి ఖర్చుల అవకాశం ఉంటుంది. సంతానానికి విద్యపరంగా విదేశాలకు పంపించడానికి ధనము ఆకస్మికంగా ఖర్చు అవకాశం ఉంటుంది. వీళ్ళు తీసుకునేటటువంటి డెసిషన్స్ కూడా పిల్లల యొక్క విద్య గురించి ఒక్కోసారి ఆందోళనకరంగా మారే అవకాశం ఉంటుంది. ఉద్యోగాదులు, వీరు చేసేటటువంటి ఉద్యోగాదులు ఎంతో చాలా చాలా కష్టతరమైనటువంటి ప్రాబ్లమ్స్ కలిగడానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి కొంతమంది సింహరాశి వారికి ఉద్యోగం కూడా పోయే అవకాశం,
ఏం చేయాలో తెలియదు. ఎటు చూసినా అష్టము, కష్టము, నష్టమే. ధనపరమంగా చాలా చాలా కష్టాలు. ఎప్పుడు చూసినా అప్పు తీసుకుందామా, ఇక్కడ అప్పు తీసుకుందామా, దాని ద్వారా బంధువులతో సమస్యలు. తల్లి యొక్క ఆరోగ్యం పట్ల ధనము ఖర్చు అవుతుంది, దానికి మళ్ళీ అప్పు తీసుకోవడం. లేకపోతే వీళ్ళు దాచుకున్నటువంటి కొన్ని ఎల్ఐసి ఇన్సూరెన్స్లు కానీ, లేకపోతే పెట్టుబడులు కానీ ఏవైనా సరే ఉన్నట్టుండి అవి మోసపోవటం, ఎక్కువ మోసాలు జరగటం, అవమానాలు పడటం, సంతానం కూడా వీరిని అవమానించటం సింహరాశి వారి. అట్లాగే ఏదైనా గృహం కట్టాలన్నా, వాహనం కొనాలన్నా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు. బ్యాంకింగ్ వాళ్ళు మీకు ఇవ్వరండి, మీకు సరైనటువంటి పోర్ట్ఫోలియో లేదు, మీకు సరైనటువంటి స్టామినా లేదు, కాబట్టి మీకు అప్పు ఇవ్వం. కాబట్టి ఆ కోరిక నెరవేరకపోవడం, దాని ద్వారా మనో చికాకులు అధికమవడం. ఇట్లా సింహరాశి వారికి అసలు ఏది లేదని చెప్పాలి, సమస్యలు వస్తూనే ఉంటాయి ఈ 4 నెలలు కూడా. జాతకంలో ఏదైనా యోగించిందనుకోండి, కాస్త ఇది వేరే రకంగా మారే అవకాశం ఉంటుంది. విద్యలో ఏంటి ముఖ్యంగా ఈయన ఇచ్చే విద్య, జ్ఞానము, బుద్ధి, తెలివితేటలు, లేకపోతే అఖండమైనటువంటి సిరి సంపదలు, వాహనము, సంతానము, ఇలాంటి యోగాలన్నీ కూడా దెబ్బతినేటటువంటి అవకాశం సింహరాశి వారికి కలుగుతూ ఉంటుంది. ప్రయాణాదులు ఏంటైతే కనుక విపరీతమైనటువంటి ఖర్చు విపరీతంగా ఉంటుంది. ఒక్కోసారి వీరికి సంతాన పరంగా, లేకపోతే అన్నగారి పరంగా, లేదా ఫ్రెండ్స్ పరంగా, బంధువుల పరంగా ధనము విపరీతంగా ఖర్చు అవకాశం ఉంటుంది. ఏదో శుభకార్యం పెడతారు, ఒక్కోసారి బంగారం కోల్పోవటం, బంగారం దొంగతనం జరగటం, ఇంట్లో శుభకార్యం పెడతారు, ఉన్న బంగారాలు వెంటనే మిస్ అయిపోతూ ఉంటాయి. దాని ద్వారా ధనము నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. జాయింట్ దారులు ఎవరైతే వ్యాపారంలో జాయింట్ గా పనిచేస్తూ ఉంటారో వారు మిమ్మల్ని అవమానం చేయటం, దాని ద్వారా మీకు లేనిపోని తలకాయ నిప్పులు రావటం, వదిలేయటం, అక్కడ కూడా ధన నష్టం కలగటం. అట్లాగే ఉద్యోగాదుల్లో స్థాన మార్పులు, బదిలీలు జరగటం, సామాన్య అవసరాలకి అంటే ఇంట్లో గృహ అవసరాలకి విపరీతమైనటువంటి ధనాన్ని అప్పు చేసేటటువంటి పరిస్థితి. కాబట్టి ఉన్న అప్పులు తిరగపోగా ఇంకా రుణబాధలు ఎక్కువై సింహరాశి వారికి గురుడు కాస్త ఒకంత ఇబ్బంది కలుగజేస్తున్నాడు. కాబట్టి గురువుకి సంబంధించినటువంటి జపాలు చేసుకోవటము, అట్లాగే దానికి సంబంధించినటువంటి రుద్రాభిషేకాదులు చేసుకోవటము చాలా విశేషకరమైనటువంటి పరిస్థితి. దత్త చాలీసా చదువుకోవడం ద్వారా కొంత ఇబ్బందులు అయితే తీరటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సింహరాశి వారు సంతాన ప్రయోగార్థమై గురుగ్రహ పాశుపత హోమం గాని, అభిషేకం గాని చేసుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది, గర్భవిచ్చిన దోషాలు తొలగిపోతాయి. అప్పులు తీరటానికి గురుగ్రహ పాశుపత రుద్రాభిషేకం ఒక్కటే మీకు మూల మార్గము. ఆయనకి జపం చేయించటం. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఈ యొక్క సింహరాశి వారు చక్కగా గురువుని ఆరాధించడం ద్వారా, ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా మీకు శుభప్రాప్తి కలుగుతుంది. మరి ఈ బృహస్పతి విశేషమైనటువంటి విద్యలని ప్రసాదిస్తాడు, ఉన్నతమైనటువంటి జ్ఞాన సిద్ధిని కలుగజేస్తాడు. అలాగే మరి మనకు ఉన్నటువంటి టీచర్స్లో కావచ్చు, న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయవృత్తి ఆచరించే వాళ్ళు, అది లాయర్లు కావచ్చు, లేకపోతే న్యాయమూర్తులు కావచ్చు, రాజకీయాల్లో అఖండమైనటువంటి జ్ఞానం ద్వారా పొలిటీషియన్స్ గా ఉన్నటువంటి మేధావులు కావచ్చు, అలాగే పిహెచ్డి స్టూడెంట్స్ కానీ, పిహెచ్డి చేసినటువంటి ప్రొఫెసర్లు కానీ, పెద్ద పెద్ద విద్యాలయాలు నిర్మించినటువంటి వాళ్ళు, దేవాలయ ధర్మాదాయ కర్తలు కావచ్చు, అలాగే విశేషముగా సముద్రాలకి, నీటికి అంటే సముద్రాలకి, నదులకి, బావులకి ఇలాంటి వ్యవహారాలు, నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలకి సంబంధించి ఎవరైతే బ్రిడ్జిలు కడుతూ ఉంటారో వారు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అట్లాగే ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా ముఖ్యంగా బ్యాంకు ఫైనాన్షియర్స్, ఆర్థిక శాఖలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ, విదేశీ ఎగుమతులు దిగుమతులు చేసేటటువంటి లాజిస్టిక్స్ వ్యాపారం చేసేవాళ్ళు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అలాగే అప్పులు కానీ లేకపోతే ధన ఆదాయం ద్వారా కానీ జీవితాన్ని ఒక సుగమంగా చేసేటటువంటి వాళ్ళల్లో అతి ముఖ్యమైనటువంటి వాడు బృహస్పతి. మరి బృహస్పతి జూన్ 2వ తేదీ నుండి ఆగస్టు 19వ తేదీ వరకు కూడా, అంటే జూన్ 2 నుంచి జూన్ 18 వరకు సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ కొన్ని విశేషమైనటువంటి ఫలితాలని, జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు 2 నెలల కాలము శని నక్షత్రమైనటువంటి పుష్యమిలో ఉంటూ కర్కాటక రాశిలో సంచరిస్తూ తన యొక్క దృష్టుల ద్వారా ఇటు వృశ్చిక రాశిని అట్లాగే మీనరాశి అంటే ఆయన జలరాశిలో ఉంటూ 2 జలరాశుల్ని చూస్తూ
శనిని వీక్షిస్తూ తన యొక్క నవమ దృష్టితో, అలాగే ఆగస్టు 19 నుంచి మనకి అక్టోబర్ 30 వరకు ఈ యొక్క 90 రోజుల కాలము కూడా బుధుడి యొక్క వ్యాపార గ్రహమైనటువంటి బుధుడి యొక్క నక్షత్రంలో సంచారం చేస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి వరకు అన్ని రాశుల వారికి వారి యొక్క జన్మ నక్షత్ర రీత్యా, వారి యొక్క జన్మరాశి రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలను కలుగజేస్తాడో తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క బృహస్పతి నక్షత్రాలైనటువంటి పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు, అట్లాగే బృహస్పతి రాశులు సొంత రాశులైనటువంటి ధనస్సు రాశి, మీనరాశి, ఈ రాశులు వారు ఎవరికైనా సరే వారు జన్మతః పుట్టినప్పుడు వారి యొక్క తేదీ, అట్లాగే డేటు, టైము, ప్లేసు వాటి ద్వారా వచ్చినటువంటి లగ్నము, ఆ లగ్నము ఏ లగ్నము, ఆ లగ్నాన్ని అనుసరించి ఈ గురుడు పాపియ శుభుడ. మరి ఈయన శుభాలు ఇవ్వాలంటే జాతకంలో, వారి జన్మ జాతకంలో శుభుడై ఉంటే ఇప్పుడు శుభత్వాన్ని ఇస్తాడు, శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఆయన పాపి అయి ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే జన్మలగ్నము ప్రధానము, ఆ తదుపరి మానసిక ప్రభావాల్ని సూచించేటటువంటిదే చంద్ర రాశి. దానినే మనం గోచార రాశి ఫలితాలు అంటారు. కాబట్టి గోచారంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ యొక్క స్థానాల్లో గురుడుంటే ఈ ఫలితాలు మానసికమైన చర్యలను మాత్రమే ప్రసాదిస్తాడు. మరి మనకి వివాహాలు, చదువులు, ఉన్నతమైనటువంటి విదేశీ ఉద్యోగాలు, విదేశీ పరంగా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేయాలన్నా, అలాగే భార్యాభర్తలు అనుకూలంగా ఉండాలన్నా, ఒక కుటుంబం వృద్ధి చెందాలన్నా, సిరి సంపదలు, వాహన యోగాదులు, గృహ యోగాదులు, ఉన్నతమైన గృహ నిర్మాణాలు, అట్లాగే రావాల్సిన డబ్బులుంటే రావాలన్నా, భార్యాభర్తలు అనుకూలంగా ఉండి సత్సంతానం కలగాలన్నా, ఇలా ఎన్నో శుభాలకి, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నిటికీ కారకుడు ఎవరయ్యా అంటే శుభగ్రహమైనటువంటి గురుడు. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క రాశులను బట్టి గురుగ్రహం మాకు శుభాలను ఇస్తుంది, ఇబ్బందులు పెడుతుంది అనేటటువంటి పోకడలను మాని, జస్ట్ ఇవి మానసిక చర్యలు మాత్రమే. లగ్నం ఎంత ప్రధానమో చంద్రలగ్నం అంత ప్రభావం కాబట్టి ఇవి మారుతూ ఉంటాయి. కాబట్టి జన్మజాతకాన్ని బేస్ చేసుకొని ఏదైనా గురువుని సంప్రదించి మీరు చక్కగా, మీకు ఏదైనా ఇప్పుడు అనుకూలంగా ఉండి జరగట్లేదు అనుకోండి, ఈ యొక్క 4 నెలల్లో ఆ యొక్క గురువు ద్వారా మీ యొక్క జన్మజాతకాన్ని చూపించుకొని ఏ గ్రహం వల్ల ఇబ్బందిగా ఉంది, గురుడు మరి అసలు అనుకూలిస్తాడా లేదో కనుక్కుంటే మీరు ఫ్యూచర్ లో ఆ యొక్క అనుకూలమైనటువంటి ప్రభావాన్ని పొందటానికి సిద్ధంగా ఉండొచ్చు. మరి మేషాది మీనరాశి పర్యంతం ఈ గురుగ్రహ మార్పు మళ్ళీ మనకి యమునా నది పుష్కరాలు కూడా జూన్ 2 నుంచి జూన్ 13 వరకు, బహుళ త్రయోదశి మాస శివరాత్రి వరకు కూడా యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. కాబట్టి గురుగ్రహ బలం కావాలన్నా, సత్సంతాన ప్రాప్తి కావాలన్నా, వివాహ యోగాలు కావాలన్నా, సిరి సంపదలతో పాటుగా అఖండ ధనాభివృద్ధి కలగాలన్నా ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు దగ్గరలో ఉన్నటువంటి యమునా నది, ఎక్కడైనా సరే మనకి అది నార్త్ లో ఉందా, సౌత్ లో ఉందా తర్వాత విషయం, యమునా నదిలో చక్కగా స్నానం ఆచరించి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది, బృహస్పతి అనుగ్రహాన్ని మరీ మరీ పొంది, వారు గనక గురువుకి సంబంధించినటువంటి ఆ యొక్క దీక్షను గనక చేపట్టినట్లయితే చాలా విశేషమైనటువంటి భోగ భాగ్యాలు కలుగుతాయి. మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ జూన్ 2 నుంచి దాదాపుగా అక్టోబర్ 30 వరకు కూడా విద్య గురించి, ముఖ్యంగా ధనాదాయం గురించి, వివాహంలో యోగము, సత్సంతాన యోగాదుల గురించి ఎన్నో కార్యక్రమాలు, గురుగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి. గురుగ్రహానికి సంబంధించినటువంటి పాశుపత రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి, పాశుపత హోమాలు, అట్లాగే రావి వృక్ష సమిధలతో చేసేటటువంటి హోమాదులు, ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు ఆ యోగాల కోసం, ఎవరైతే యోగాలు పొందలేకపోతున్నారో ఆ యోగాల కోసం జరిపిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే జాతక రీత్యా కావచ్చు, లేకపోతే ఇట్లాంటి పీఠంలో జరిగేటటువంటి పూజలు, హోమాలు, అభిషేకాదులు, జపాలు, తపాలు, ఇటువంటి కార్యక్రమాల గురించి ఎవరైనా సరే తప్పకుండా ఇక్కడ సంప్రదించి వారి యొక్క భవిష్యత్తును తెలుసుకొని జీవితంలో ఎన్నో శుభాలని అందుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలని ఆశిస్తూ, సర్వే జనాః సుఖినో భవంతు.